సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ని రాబట్టే పనిలో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ సీజన్ని క్యాష్ చేసుకుంటున్న గుంటూరు కారం 200 కోట్ల గ్రాస్ మార్కు చేరువలో ఉంది. అయితే ఫెస్టివల్ సీజన్ అయిపోయింది కాబట్టి ఇకపై గుంటూరు కారం సినిమా థియేటర్స్లో ఎంతవరకు నిలబడుతుంది అనే దానిపైనే గుంటూరు కారం ఫైనల్ కలెక్షన్స్ డిపెండ్ అయి ఉంది. మరో 30 కోట్ల వరకు కలెక్ట్ చేస్తేనే గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయినట్టే. మామూలుగా అయితే మహేష్ సినిమాకి ఇది పెద్ద కష్టమేమీ కాదు. కానీ హనుమాన్ ఎఫెక్ట్ గుంటూరు కారం సినిమాపై చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా గుంటూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంటుందా అనే డౌట్ రేజ్ అవుతోంది. ఇంత నెగిటివ్ టాక్తో కూడా మహేష్ బాబు బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయితే మాత్రం ఘట్టమనేని అభిమానులు అద్భుతం చేసినట్టే. వేరే సినిమాలైతే ఇంత నెగిటివ్ టాక్ వస్తే మొదటి రోజు ఈవినింగ్ షోస్కే థియేటర్స్ ఖాళీ అయిపోతాయి. మహేష్ చరిష్మా, ఘట్టమనేని ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం సినిమాని నిలబెట్టే పనిలో ఉన్నారు. ఓవర్సీస్లో కూడా గుంటూరు కారం సినిమా బాగానే కలెక్ట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో $2.5 మిలియన్ చేరువలో ఉంది. ఫ్లాప్ టాక్తోనే $2.5 మిలియన్ రాబట్టాడు అంటే మహేష్కి హిట్ టాక్ ఇచ్చి ఉంటే ఈ పాటికి ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసేది.